హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. టమోటా రసం చేస్తున్నానండి. నాన్ వెజ్ తిన్నప్పుడు టమోటా రసం ఉంటే బాగుంటుంది కదా. అలాగే మనం భోజనం చేసేటప్పుడు ఏ కర్రీతో తిన్నా ఫైనల్గా రసంతో తింటూ ఉంటాం కదా. రసాన్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. మిరియాల రసమని, టమోటా రసమని, చింతపండు రసమని చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. నేను ఈరోజు టమోటా రసం చేస్తూ ఉన్నానండి. టమోటా రసానికి మీడియం సైజు టమోటాలను 7 తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ ఒకటి వేసుకున్నాను. ఈ టమోటా రసానికి ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. టమోటా రసము మంచి స్మెల్తో టేస్ట్గా ఉంటుంది. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఉప్పు, పసుపు వేసి 2 గ్లాస్ నుంచి 3 గ్లాస్ వరకు వాటర్ వేసి స్టవ్ పైన బాగా మరగనివ్వాలి. మనం వేసినవన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఆనియన్ వేసాం కదా మనము, ఆనియన్ వేయడం వల్ల ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది స్మెల్. మనం వేసినవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మరొక పక్కన మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసి మెత్తగా పొడి చేయాలండి. పొడి చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా ఉంటేనే టమోటా రసానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టినది చల్లారిన తర్వాత చేత్తోనే బాగా మ్యాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తొక్కంతా తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగానే ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసాం కదండి. ఇప్పుడు మీరు చూసి వేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత మరొక పక్కన పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి, కొద్దిగా పసుపు, ఇంగువ వేసి బాగా వేయించి టమోటా రసంలోకి వేసుకుంటే టమోటా రసం రెడీ. మా పిల్లలకు జలుబు దగ్గు చేసినప్పుడు టమోటా రసం ఇలానే చేస్తానండి. వాళ్ళు బాగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.